హాయ్ అండి, బాగున్నారా? అటుకులతో వడలు మినప వడల్ని మించిపోతాయండి. సో ఇలాగ చూసిద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. అటుకులని ఒకసారి ఇలాగ వాటర్తో వాష్ చేసుకోవాలండి. మళ్ళీ వాటర్ కొన్ని యాడ్ చేసుకొని 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతితో మెదుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే వాటర్కి బదులు కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని వడ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం వడ షేప్లో ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఈ ప్లేస్లో గారెలు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ ఒకసారి చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా ఈ వడలు వేసుకొని 2 నిమిషాల తర్వాత ఇలా గరిటెతో అటు ఇటు 2 వైపులా కాల్చుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. అవి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.